ఈరోజు టాపిక్ ఆప్షన్స్లోకి ఎంటర్ అయ్యాం. దాంట్లో మనీనెస్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో మనం ఎప్పుడైనా ఆప్షన్ కానీ బై కానీ సెల్ కానీ చేస్తూ ఉంటాం. సో డెఫినెట్గా అండర్లయింగ్ ఎసెట్ అనేది అంటే మూవ్ అవుతుంది పైకి కానీ కిందకి కానీ, మనం అనుకున్న డైరెక్షన్ అవ్వచ్చు, ఆపోజిట్ కావచ్చు. అప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనీనెస్ అనేది ఇది రిలేషన్షిప్ అనమాట. ఇది మన తీసుకున్న స్ట్రైక్ను ప్రస్తుతం ఉన్న స్పాట్ ప్రైస్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో దానికనమాట. ఓకే, సో ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం ఇన్ ద మనీ ఆప్షను, ఎట్ ద మనీ ఆప్షను, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. దాంట్లో కాల్ అంటే ఏంటి, పుట్ ఏంటి, కాంట్రాక్టు. కాంట్రాక్ట్ అంటే మనం తీసుకున్న కాంట్రాక్ట్ ఉంటుంది కదా, పుట్టు కానీ కాల్ కానీ ఫ్యూచర్ కానీ, ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ, ఎట్ ద మనీ ఆప్షన్, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ అండ్ ఎక్సర్సైజ్ చేయటం కూడా ఉంటుంది. సో మనం యూరోపియన్ స్టైల్ అయితే ఫాలో అవుతాం. ఎక్సర్సైజ్ గురించి కూడా చూద్దాం. సో బై ద డెఫినేషన్ వెరీ సింపుల్గా కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇది ఒక కాంట్రాక్ట్ అనమాట. ఓకే, సో ఈ యొక్క కాల్ ఆప్షన్ అనేది యూస్ చేసుకొని ఒక అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైనా బై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దానికి ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. ఓకే, బిఫోర్ ఇది అండర్స్టాండ్ చేసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సో ఏంటంటే దాన్ని బట్టి మనకి కొంత క్లారిటీ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక హైవే అనేది అనౌన్స్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే హైవే అనేది ప్లాన్ చేస్తున్నాం పలానా ఏరియాలో అని చెప్పేసి. ఇక్కడ మనకేమనిపించిందంటే ఒక రెస్టారెంట్ అనేది ఓపెన్ చేసాం, లేదా ఏదైనా షాపింగ్ మాల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడుగుతాం అనమాట. మాకు రెస్టారెంట్ పెట్టుకోవాలి, కొంత 1 ఎకరే పొలం కావాలి అని చెప్పేసి ల్యాండ్. వాళ్ళు ఓకే అంటారు. ప్రైస్ వచ్చేసరికి ₹1 కోటి అనుకుందాం. ఓకే, మనం రెడీగా ఉన్నాం పే చేయడానికి. బట్ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఏదైతే న్యూస్ వచ్చిందో అది కన్ఫర్మేషన్ కాదు, అది జస్ట్ రూమర్ కూడా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎనీ మూమెంట్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఇది కన్ఫర్మ్ అవడానికి 1 మంత్ టైం అనేది పడుతుంది. ఓకే, ఈ హైవే శాంక్షన్ అయిందా, శాంక్షన్ కాలేదా అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చెప్దాం, నాకు 1 మంత్ గడువు ఇవ్వండి, 1 మంత్ తర్వాత మేము చెప్తాము. ఓకే, 1 మంత్ లోపు మేము చెప్తాం మీకు ల్యాండ్ కొనేది లేదని. అప్పుడు ల్యాండ్ లార్డ్ ఏమిటంటే డిమాండ్ చేస్తారు, ఏంటంటే నాకు కొంత టోకెన్ అమౌంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇవ్వండి. ఓకే, మీరు కొన్నారనుకోండి ఓకే, లేదంటే మీకోసం ఈ యొక్క ల్యాండ్ అనేదాన్ని నేను అట్టి పెడతా కాబట్టి దాని కింద లాస్ కింద ఇది కంపెన్సేషన్ అని చెప్పేసి చెప్తారనమాట. దీన్ని మనం ఏమంటామంటే బయానా ఇవ్వటం, లేకపోతే టోకెన్ అమౌంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమర్థమైందంటే అగ్రిమెంట్ అనేది జరిగింది 1 మంత్ కోసం మనకును ల్యాండ్ లార్డ్కి. అండ్ నెక్స్ట్ టోకెన్ అమౌంట్గా మన కోసం దీన్ని అట్టి పెట్టడం కోసం ఈ స్థలాన్ని 1 మంత్ టోకెన్ అమౌంట్గా మనం కొంత అమౌంట్ పే చేసాం. అండ్ ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి ₹1 crore అనమాట ఇది టోటల్గా. ఓకే, అండ్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసరికి 1 ఎకరం. అయితే ఇక్కడ కొన్ని సినారియోస్ జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చిన ఏదైతే న్యూస్ ఉందో అది రూమర్, అంటే హైవే అనేది శాంక్షన్ లేదు అనేది వస్తే మనం కాల్ చేసి ల్యాండ్ లార్డ్కి మేమైతే ల్యాండ్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వేస్ట్ కదా మనకి అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ చేసి. అప్పుడు క్యాన్సిల్ ఏంటంటే డీల్ ఏంటంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ మనం 1 lakh పే చేసాం కదా, ఇది లాస్ అయిపోతాం. ఇక సెకండ్ది వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైవే శాంక్షన్ అయింది అండ్ సడన్గా దీని యొక్క ప్రైస్ ₹1 కోటి నుంచి ₹5 కోట్లకి వెళ్ళింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్గా. అప్పుడు కూడా వీళ్ళు మనకి ₹1 కోటి ఈ ల్యాండ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇక్కడ మనం హక్కుదారులు అనమాట. 1 lakh అనేది పే చేసాం కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్నాం 1 మంత్కి హక్కుదారు. అయితే ఇక చూడండి, 1 మంత్ తర్వాత వెళ్ళి ఈ 1 మంత్ లోపు రెస్పాండ్ అవ్వకుండా మనం 1 మంత్ తర్వాత వెళ్ళి అడిగామనుకోండి, ఈ యొక్క ఏదైతే డీల్ ఉందో ఇద్దరి మధ్య ఇది ఇన్వాలిడ్. ఆయన అంటారు మీరు 1 మంత్ లోపు వస్తామన్నారు, అయిపోయి కూడా చాలా అవుతుంది కాబట్టి ఇంకా ఎటువంటి డీల్ లేదు అని చెప్పేసి చెప్తారనమాట. సో అట్లాగనే ఇక్కడ ఆప్షన్స్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు మనం ఒక కాల్ని యూజ్ చేసుకొని, అంటే కాల్ బై చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టాక్ని ప్రైస్లో ఏ ప్రైస్లో అయినా బై చేసుకోవచ్చు. అయితే దీనికి ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపు మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఎక్సర్సైజ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ పుట్ ఆప్షన్ అంటే ఏంటంటే, పుట్ ఆప్షన్ మనం బై చేసి
పుట్ ఆప్షన్ మనం బై చేసి ఏదైనా అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉందో స్టాక్ కానీ దాన్ని మనం ఏ ప్రైస్ దగ్గర అయినా సెల్ చేసుకోవచ్చు. ఇందాక బై చేయడం ద్వారా కాల్ ఆప్షన్ని అండర్లయింగ్ ఎసెట్ని మనం ఏం చేసాం, బై చేసాం. ఇక్కడేం సెల్ చేస్తున్నాం పుట్ ఆప్షన్ బై చేయడం ద్వారా. అండ్ మనకి ఎక్స్పైరేషన్ డేట్ అంటే ఒక డేటు టైం ఉంటుంది. అయితే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయన్నమాట. ఇది ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి. ఎక్సర్సైజ్ అంటే కూడా చెప్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ కేసులో మనం ఏంటి, ల్యాండ్ని తీసుకోవాలా వద్దా అనేది ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ అంటాం, మన ఇష్టం అనమాట అది. మనం ఎందుకంటే ఆప్షన్ బై చేసాం, అక్కడ 1 lakh అనేది పే చేసి టోకెన్ అమౌంట్ మన హక్కుదారులు అయ్యామన్నమాట. ఆ ల్యాండ్ తీసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. ఈ 1 monthలో మనకు అవసరం లేదంటే కూడా వదిలేయచ్చు. ఓకే, బట్ ఏంటంటే మనం ఈ స్మాల్ అమౌంట్ అనేది లాస్ అయిపోతాం. అట్లాగని ఇక్కడ ఆప్షన్ బయరు పే చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క అండర్లయింగ్ ఎసెట్ని ఎక్సర్సైజ్ చేయాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం అనమాట. అది కొద్దిగా ముందుకెళ్తే ఇంకొంచెం క్లారిటీ రావడం జరుగుతుంది. అయితే అమెరికన్ స్టైల్లో ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే 1 month డ్యూరేషన్ ఉందనుకోండి కాంట్రాక్ట్కి, 1 to 30 days. ఈ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళు కావాలి అనుకుంటే అండర్లయింగ్ ఎసెట్ని బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, అంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే, ఎక్సర్సైజ్ అనేది కొంచెం చెప్తా నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఐటీసీ షేర్ ఉంది అనుకుందాం, 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే 500 కాల్ ఆప్షన్ని బై చేశాను. నేను కాల్ ఆప్షన్ బై చేశానంటే అర్థం ఏంటి అంటే, కాల్ ఆప్షన్ బై చేశాను నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 rupees పెట్టి. నేను ఐటీసీని 500 దగ్గర బై చేస్తున్నాను అని. పెద్ద లాట్ సైజ్ వచ్చేసరికి 500 అనుకుందాం. ఇంటూ ప్రీమియం ఎంత పే చేసాం మనం, 10 రూపాయలు. ఇంతకుముందు టోకెన్ అమౌంట్ ఇచ్చాం కదా ఇది హైవే కేసులో, అట్లాగనే మనం చిన్న అమౌంట్ పెట్టి దీన్ని బై చేస్తున్నాం. 5,000 రూపాయలు పెట్టి మనం ఏం చేసాం, కాంట్రాక్ట్ తీసుకున్నాం. దీన్ని నేను 500 దగ్గర బై చేస్తున్నాను. బేస్డ్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఎక్సర్సైజ్ చేయాలా లేదా అనేది నా ఇష్టం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఐటీసీ 550కి వెళ్ళింది, ఈరోజు ఎక్స్పైరీ అనుకుందాం, 550కి వెళ్ళింది. ఇప్పుడు మనం 500కే బై చేసుకోవచ్చు, ఎందుకంటే 50 రూపాయలు మనకి పెరిగింది కాబట్టి స్టాకు 500కి మనం ముందే అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి 5,000 రూపాయలు అనేది ప్రీమియం పే చేసి ఇప్పుడు ఈ స్టాక్ని మనం 500 దగ్గర బై చేయొచ్చు, ఈవెన్ దో 550 దగ్గర ఉన్నప్పటికి కూడాను. ఓకే, ఇంతకుముందు మనం కేసులో ఏంది 1 crore దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం, ఏది 1,00,000 రూపాయలు ఇచ్చి. అట్లాగనే ఇక్కడ 5,000 ఇచ్చి మనం ఏంటంటే 500 దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ ప్రైస్ 550 అవ్వనివ్వండి, 600 అవ్వనివ్వండి, 700 అవ్వనివ్వండి, మనకు మాత్రం వాళ్ళు ఏంటంటే 500 రూపాయలకే ఇవ్వాలి. ఓకే, సో ఇటువంటిప్పుడు నేనేం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 550కి వెళ్ళింది కాబట్టి నేను ఇమీడియట్గా ఎక్స్పైరీ రోజు ఎక్సర్సైజ్ చేస్తా, అంటే నా హక్కుని నేను ఏమంటాను క్లెయిమ్ చేసుకుంటున్నా. ఓకే, నాకు 500కి షేర్లు ఇవ్వండి అని చెప్పేసి, ఎందుకంటే నేను కాల్ ఆప్షన్ని బై చేసి పెట్టాను కాబట్టి నాకు హక్కు ఉంది. ఇప్పుడు ఎవరైతే కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఆబ్లిగేషన్ అనమాట, వాళ్ళు మనకు కంపల్సరీగా 500కి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే 550 దగ్గర కొని వాళ్ళు మనకి 500కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే ఎవరి దగ్గర పోర్ట్ఫోలియోలో 500 షేర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేశారనుకోండి, అంటే మనం బై చేసి వాళ్ళు సెల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 550కి వెళ్ళింది, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షేర్లు ఇచ్చేస్తారు, ఓకే తీసేసుకో అని చెప్పేసి, ఏది ఇన్స్టెడ్ బుకింగ్ లాస్ అనమాట. ఓకే, అందుకని కాల్ ఆప్షన్స్ ఆర్ కాంట్రాక్ట్స్ దట్ గివ్స్ ద బయర్ ద రైట్ టు బై an underlying asset at a specific price before the option expiry date. సో కాల్ ఆప్షన్ బయర్స్కి రైట్ ఉంటుంది అనమాట అండర్లయింగ్ అసెట్ని బై చేయడానికి. అండ్ చూడండి 500 దగ్గర మనం బై చేసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 490 ఉంది అనుకోండి, 490 ఉంటే ఇంకా ఎక్సర్సైజ్ చేయం మనం, అవసరం లేదు, ఎందుకంటే తక్కువలో ఉన్నప్పుడు తీసుకోం కదా. ఓకే, ఇక్కడ చూడండి 500 మనం ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేసాం, ఇప్పుడు 490 ఉంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎక్సర్సైజ్ అంటే మనకు క్లెయిమ్ చేసుకోవడం అనమాట మన కాంట్రాక్ట్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 450కి వెళ్ళింది, ఇప్పుడు కూడా మనం క్లెయిమ్ చేసుకోం, మనకు అవసరం లేదు, ఎందుకంటే తక్కువలో ఉంది. ఇక్కడ మనం 500కి కొనే బదులు మనం ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ స్టాక్ 450కి కొనుక్కోవచ్చు కదా. ఓకేనా, రైట్. అట్లాగనే పుట్ ఆప్షన్ బయర్స్ ఏంటంటే సెల్లర్ ద రైట్ అనమాట. ఓకే, టు సెల్ అండ్ అండర్లయింగ్ ఎసెట్ ఎట్ ఏ స్పెసిఫిక్ ప్రైస్ బిఫోర్ ద ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్. అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ తీసుకుంటే 500 దగ్గర ట్రేడ్ అవుతుంది, నేను పుట్ ఆప్షన్ ఇప్పుడు బై చేస్తున్నా, అంటే నేను 500 దగ్గర సెల్ చేస్తున్నా అని అర్థం. పుట్ ఆప్షన్ని బై చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, నాట్ సెల్లింగ్.
పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ రెండు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు కేసు కాల్ ఆప్షన్ బై చేయడం ద్వారా అండర్లైంగ్ ఎసెట్ని బై చేసాం. ఇప్పుడు పుట్ ఆప్షన్ బై చేయడం ద్వారా అండర్లైంగ్ ఎసెట్ని సెల్ చేస్తున్నాం. ఎక్కడ సెల్ చేస్తున్నాం? 500 రూపాయల దగ్గర మనం సెల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది 450కి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 500 దగ్గరే అమ్ముతాం. ఈవెన్ దో 450 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు కూడా ఓకే మనం ఏం చేస్తున్నాం 500 దగ్గర అమ్ముతాం అన్నమాట. కానీ 500 దగ్గర ఎవరైతే పుట్టును సెల్ చేశారో వాళ్ళు సెల్ చేశారు, పుట్టును మనం బై చేసాం, వాళ్ళు ఆబ్లిగేషన్ ఉన్నాడు, వాళ్ళు కంపల్సరీగా 500 దగ్గర కొనుక్కోవాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి 450 దగ్గర షేర్లు కొని 500కి అమ్ముతాం. ఎందుకంటే మనం ఇక్కడ సెల్ చేసాం అనమాట అండర్లైంగ్ ఎసెట్ని. రైట్, మనం అండర్లైంగ్ ఎసెట్ని ఏం చేసాం? సెల్ చేసాం. వాళ్ళు ఏం చేశారు? ఆబ్లిగేషన్ ఉన్నారు, మనకు రైట్ ఉంది ఇక్కడ అమ్మటానికి. పుట్టు బై చేసాం కాబట్టి మనం హక్కుదారులం. ఇక్కడ చూడండి 450కి వచ్చింది, అయినా మనం 450లో బై చేసుకొని 500లో సెల్ చేస్తాం, మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అమెరికన్ స్టైల్లో ఏంటంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ చేస్తాం కదా. ఎక్సర్సైజ్ అంటే మనకు బెనిఫిట్ వచ్చినప్పుడు, అంటే ఆప్షన్ బయర్కి బెనిఫిట్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఏంటిది రైట్, హక్కు ఉంది కదా, ఆ హక్కుని క్లెయిమ్ చేసుకుంటారు. అయితే అమెరికన్ స్టైల్లో ఎప్పుడైనా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఆప్షను బై చేసా, కాల్ ఆప్షను ఈరోజు స్టార్టింగ్ డే అనుకుందాం, ఎక్స్పైరీ కాదు కాంట్రాక్ట్. ఈరోజు కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది మనకు బెనిఫిట్ ఉంటేనే కదా క్లెయిమ్ చేసుకునేది. బట్ యూరోపియన్ స్టైల్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఎక్స్పైరేషన్ డేట్ ఏదైతే ఉందంటే మంత్ కానీ వీక్ కానీ లాస్ట్ రోజు, ఆ రోజు మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తారు. మనకి లాస్ట్ రోజు ఈరోజు ఎక్స్పైరీ డే, మనకు బెనిఫిట్ ఉంది. మన బెనిఫిట్ ఉంటే మన యొక్క హక్కు ఏదైతే ఉందో ఆ రైట్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకని మనం చూడండి జనరల్గా స్పెల్లింగ్ ఏంటి, కాల్కి CA ఇట్లా ఉండాలి కదా, కాల్ షార్ట్ కట్, బట్ CE అని ఉంటుంది. అంటే మనం యూరోపియన్ స్టైల్ ఫాలో అవుతున్నాం. అంటే ఓన్లీ ఎక్స్పైరీ డే ఏదైతే ఉందో ఆ రోజు మాత్రమే మన ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది. బట్ అమెరికన్ స్టైల్లో వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి నేను తీసుకున్న. ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. దీన్ని మనం అండర్లైంగ్ ఎసెట్ అంటాం. అండర్లైంగ్ ఎసెట్ స్టాక్ కావచ్చు, లేకపోతే ఇండిసెస్ కావచ్చు, కమోడిటీ కావచ్చు, కరెన్సీస్ కావచ్చు. అండ్ నెక్స్ట్ నేను 26 జూన్ 2024 ఇది ఎక్స్పైరీ డేట్ అనమాట, అది సెలెక్ట్ చేసుకున్నా. సో బ్యాంక్ నిఫ్టీ ఆ టైంలో ఎంత ఉంది అనేది స్పాట్ ప్రైస్ అంటాం. ఓకే, ఇప్పుడు రిలయన్స్ ఉంది, మనకి ఎవరైనా ఫోన్ చేసి స్పాట్ ప్రైస్ ఎంత అని అడిగారంటే రిలయన్స్ ఇప్పుడు ఎంతైతే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. అట్లాగే మనం తీసుకున్న సమయానికి డేటా 52,606 అనేది ఇది అండర్లైంగ్ ఎసెట్ యొక్క స్పాట్ ప్రైస్. సో ఇక్కడ మనకి ఒకటి క్లియర్గా అర్థమైంది, అండర్లైంగ్ ఎసెట్ అంటే ఇది బ్యాంక్ నిఫ్టీ అండ్ దాని యొక్క స్పాట్ ప్రైసు. దాని తర్వాత ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఇండిసెస్కి ఇండియాలో ఏంటంటే వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి, బట్ స్టాక్స్ మాత్రం ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, అంటే 1 మంత్కి మాత్రమే ఎక్స్పైర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద అగ్రిమెంట్ అనమాట. మనం ఇంతకుముందు ల్యాండ్ లార్డ్ దగ్గర మనం ఏదైతే ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నామో అది ఆప్షన్ అది కాంట్రాక్ట్ అంటాం. అట్లాగే ఆప్షన్స్ కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి. కొంతమంది బై చేస్తుంటారు, కొంతమంది సెల్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బయర్ ఏంటంటే సెల్లర్కి ప్రీమియం అనేది పే చేస్తాడు. మనం ఇప్పుడు ఆప్షన్ బై చేసాం అనుకోండి, 10 రూపాయలు ఉందనుకోండి ఆప్షను, ఇది ప్రీమియం అంటాం. ఇది మనం పే చేసి మనం హక్కుని పొందుతున్నాం అనమాట అండర్లైంగ్ ఎసెట్ మీద. రైట్, అండ్ ఇది కొంచెం డిస్కస్ చేయాలి. ప్రతి ఆప్షన్కి కూడా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం కొనే ఆప్షన్ 10 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. సో డెఫినెట్గా ఒక ఆప్షన్కి వాల్యూ ఉంటుంది. అయితే ఈ వాల్యూని మనం ఏంటంటే ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అంటాం. కొన్నిటికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు, ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. సో ఆప్షన్ ప్రీమియం అంటే జస్ట్ మనం ఆ యొక్క స్ట్రైక్కి ఉండే ప్రీమియం అనమాట. బట్ ఇక్కడ మనం చూస్తే అండర్లైంగ్ ఎసెట్కి 2 వాల్యూస్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు, ఒక్కొక్కసారి ఓన్లీ ఇంట్రెన్సిక్ వాల్యూయే మారుతూ ఉంటుంది. కానీ కన్ఫామ్గా ఏంటంటే టైం వాల్యూ ఉంటుంది ప్రతి ఆప్షన్ కూడా. చూద్దాం అదంటే ఏందనేది. సో ఇక్కడ మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం అండ్ కాంట్రాక్టు ఎక్స్పైరేషను, అండర్లైంగ్ ఎసెట్ ప్రైసు. దాని తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు మనకి కాల్స్ ఉంటాయి, మధ్యలో స్ట్రైక్ ఉంటుంది అండ్ పుట్స్ ఉంటాయి రైట్ సైడ్. ఓకే, సింపుల్. సో ఈ స్ట్రైక్ అనేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీ 100 స్ట్రైక్కి 100 పాయింట్స్ డిస్టెన్స్కి స్ట్రైక్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసరికి లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ మీద ఫోకస్ చేద్దాం.
పుట్స్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, దాని తర్వాత స్ట్రైక్, ఈ 3 బేసిక్గా మనకి ఐడియా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇందా మనీ ఆప్షన్ అంటే ఏంది, మనీనెస్ అంటే ఏంది, ఒక ఆప్షన్ ఇందా మనీ అయిందా, ఎట్ ద మనీ దగ్గర ఉందా, లేకపోతే అవుట్ ఆఫ్ ద మనీ అయిందా అనేది చెప్పడమే మనీనెస్ అనమాట. మనకి ఎంత మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది చెప్తుంది అనమాట. ఇన్ ఏ సింపుల్ వే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీని తీసుకుంటున్నా. నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఎగ్జాంపుల్గా 22,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూడండి, అండర్లయింగ్ ఎసెట్ మనం ఏమనుకున్నాం, 52,606 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, మనం చూసాం ఇంతకుముందు. దీన్ని మనం ఏమంటామంటే ఎట్ ద మనీ ఆప్షన్ అంటాం అనమాట. ఎందుకు అంటాము అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నిఫ్టీ 22,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్లియర్. దాని దగ్గరగా ఉన్న స్ట్రైక్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22,501 ఉందనుకోండి, ఏది అండర్లయింగ్ ఎసెట్ లేదా స్పాట్ ప్రైసు, దానికి దగ్గరగా ఏది ఉంది, ఇది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాల్ ఆప్షన్ బై చేస్తాను. కాల్ ఆప్షన్ మనం ఎందుకు బై చేస్తామంటే, మార్కెట్ అనేది పెరుగుతుంది అంటే నిఫ్టీ పెరుగుతుంది అనుకున్నప్పుడు మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం, అంతే కదా. పడిపోద్ది అనుకున్నప్పుడు మనం పుట్ ఆప్షన్ బై చేస్తాం. అంటే పుట్ ఆప్షన్ బై చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాం, అండర్లయింగ్ ఎసెట్ ఏదైతే ఉందో అండర్లయింగ్ ఎసెట్ దాన్ని సెల్ చేస్తున్నాం. సెల్లింగ్ ఎప్పుడు చేస్తాం, కిందకి వెళ్ళిద్ది అన్నప్పుడు. మన కాల్ ఆప్షన్ బయింగ్ ఎందుకు చేస్తున్నాం, ఓకే, అండర్లయింగ్ ఎసెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి దగ్గరగా ఉన్న దాన్ని ఏమంటామంటే ఎట్ ద మనీ ఆప్షన్ అంటారు, ఏది స్పాట్కి దగ్గరగా ఉన్న స్ట్రైక్ని. సో ఎట్ ద మనీ ఆప్షన్ నేను బై చేశాను, ఎంతో కొంత ప్రీమియం అనేది పే చేసి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం అనుకున్నట్టు కాల్ ఆప్షన్ బై చేసాం కాబట్టి మార్కెట్ కూడా పైకి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క ఎట్ ద మనీ ఆప్షన్ చూడండి, ఇన్ ద మనీ అయిపోయింది. ఎందుకు అయిపోయింది, ఈ 22,500 అనేది ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళింది కాబట్టి ఇది ఏమైందంటే, ఇంతకుముందు ఎట్ ద మనీ దగ్గర ఉండేది, ఇప్పుడు ఇన్ ద మనీ అయిపోయింది. అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది కదా, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, స్పాట్ ప్రైస్ ఇక్కడికి వచ్చేసింది 22,600 దగ్గరికి, దీనికి మధ్య 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. అంటే దీనికి ఒరిజినల్గా వాల్యూ అనమాట. అంటే అండర్లయింగ్ ఎసెట్ ఈ లెవెల్ని దాటి పైకి వెళ్ళింది కాబట్టి దీనికి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది ఈ స్ట్రైక్కి. ఆ వాల్యూ ఎంత ఉండాలి, 100 పాయింట్స్ అయితే మినిమం ఉండాలి. ఎందుకంటే అండర్లయింగ్ క్రాస్ అయింది కదా, 100 పాయింట్స్ పక్కా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆప్షన్ బై చేసాం, ఎట్ ద మనీ ఆప్షన్ని, మనం పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ రివర్స్ అయింది, కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదేమైపోద్ది అంటే, ఎట్ ద మనీ ఆప్షన్ మనం బై చేసింది దూరంగా అయిపోద్ది, అవుట్ ఆఫ్ ద మనీ దూరం అయిపోయింది. ఓకేనా, మన స్ట్రైక్ ఏమైపోయింది, అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది, ఇది అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయింది. నౌ ఇదేమవుతుందంటే, ఇదేమవుతుంది, ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఎట్ ద మనీ అయిపోద్ది 22,400. క్లియర్. సో ఇది ఎట్ ద మనీ, స్పాట్ దగ్గర ఉన్నదాన్ని ఎట్ ద మనీ అంటాం. అదేవిధంగా పుట్ సైడ్ కూడా స్పాట్కి దగ్గరగా ఉన్న స్ట్రైక్ని మనం ఏమంటామంటే ఎట్ ద మనీ అంటాం. ఇక్కడ చూడండి, కాల్కి పుట్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను పుట్ ఆప్షన్ బై చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఎందుకు, మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది, అంటే నిఫ్టీ కిందకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, 22,400కి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఈ లెవెల్ క్రాస్ చేసి కిందకి వెళ్ళింది కాబట్టి ఇది ఇన్ ద మనీ అయిపోద్ది, ఇది ఇన్ ద మనీ అయిపోద్ది. ఎందుకంటే ఈ లెవెల్ క్రాస్ చేసి కిందకి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కిందకి వెళ్ళిపోయింది. మన ఈ యొక్క డెస్టినేషన్ ఏదైతే ఉందో దీన్ని దాటేసి, ఓకే, మన స్టేషన్ దాటి ఇంకా కిందకి వెళ్ళిపోయింది మనం అనుకున్నట్టు. అందుకని ఇన్ ద మనీ అయిపోద్ది. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఎట్ ద మనీ, రైట్. సో ఇప్పుడు ఈ కిందకి వెళ్ళింది కదా, ఇదేమైపోద్ది, ప్రీవియస్గా ఎట్ ద మనీ ఉన్నది అవుట్ ఆఫ్ ద మనీ అయిద్ది. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి సింపుల్గా అండర్లయింగ్ ఎసెట్ నుంచి డిస్టెన్స్ అనేది పెరిగింది అనుకోండి, అది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఇంతకుముందు ఎట్ ద మనీ, ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ అయింది. క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసాం, కిందకి వెళ్తుందని ఆపోజిట్లో వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఏమైపోద్ది అంటే అవుట్ ఆఫ్ ద మనీ, అంటే ఈ లెవెల్ దగ్గరికి రాలేదు కదా, ఇందాక ఎట్ ద మనీ దగ్గర ఉండేది, ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. కిందకు వస్తే ఇది ఇన్ ద మనీ అయింది, కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళింది, ఇది అవుట్ ఆఫ్ ద మనీ. సో మీకు ఒకసారి ఆప్షన్ చైన్ అనేది చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇక చూడండి, 52,600 అనేది మనకి పుట్ సైడు అండ్ కాల్ సైడ్ రెండింటికి కూడా ఎట్ ద మనీ అనమాట. ఎవరైనా మనకు అడిగారనుకోండి, ఏం బై చేసామంటే 52,600 పుట్టును బై చేశాను అంటే స్పాట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ సమయంలో ఇది ఎట్ ద మనీ అవుతుంది. అదేవిధంగా కాల్ కూడా ఎట్ ద మనీ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
మనం ఏం చేసాం, 52,600 కాల్ బై చేసాం. కానీ పెరగాలి కదా, పెరగడం అంటే చూడండి ఇలా చూపించారు ఇక్కడ, ఇది పెరగటం యాక్చువల్గా, ఓకేనా. 52,700, 800, 900, 53,000 ఇలాగా పెరగటం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బై చేసాం, ఇలా పెరిగింది అనుకోండి, ఇదేమైపోతుంది అంటే ఇన్ ద మనీ అయిపోతుంది. ఓకే, ఇదేమవుతుంది, ఇన్ ద మనీ అవుతుంది. అలా కాకుండా 52,600 కాల్ను బై చేసాం. ఓకే, కాల్ను బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 52,600 కాల్ని బై చేసాం, ఇలా పెరిగింది అనుకోండి, ఇది ఇన్ ద మనీ అయింది. 52,600 కాల్ని బై చేసాం, తగ్గిపోయింది, కిందకు వెళ్ళిపోయింది, ఇదేమైపోద్ది అంటే దూరంగా అయిపోద్ది అనమాట. స్పాట్ ఇక్కడికి వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు ఇదేమైపోద్ది, అవుట్ ఆఫ్ ద మనీ అయిపోతుంది, దూరంగా. అదేవిధంగా రివర్స్లో ఉంటుంది. ఇక్కడ పుట్ ఆప్షన్ మనం ఏం చేసాం, ఎట్ ద మనీ ఆప్షన్ని బై చేసాం, ఇది 52,600. కానీ మార్కెట్ ఏం జరగాలి, పడాలి కిందకి. పడటం అంటే ఇలా పైకి చూపించారు యాక్చువల్గా చూడండి, 52,600, 500, 400, 300 అంటే తగ్గాలి. ఇది మనం బై చేసాం, ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇదేమైపోద్ది, ఇన్ ద మనీ అయిపోతుంది మనం కొన్నది. అలా కాకుండా మన కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి పుట్ ఆప్షన్ కొంటే పెరిగింది అనుకుందాం, చూడండి పెరగటాన్ని ఇలా రిప్రజెంట్ చేశారు, ఇదేమైపోద్ది అంటే అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. అయితే మనకి కొంచెం కొత్తలో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ వాటిని ఈజీగా రికగ్నైజ్ చేయడానికి కలర్ అనేది కొంచెం ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో బ్రౌన్ కలర్ ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ కాల్స్ అన్నీ కూడా ఇన్ ద మనీ ఆప్షన్స్ అనమాట. ఓకే, అంటే ఇన్ ద మనీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ని దాటి స్పాట్ అనేది పై వచ్చేసింది అంతే. ఇవన్నీ ఇన్ ద మనీ అయిపోయినాయి, ఇది కూడా ఇన్ ద మనీ, ఇన్ ద మనీ, ఇన్ ద మనీ. అట్లాగనే పుట్టు విషయానికి వస్తే ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇన్ ద మనీ ఆప్షన్స్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్. ఓకే, సో ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. దాని తర్వాత మనం అనుకున్నాం కదా ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 52,000 దగ్గర నుంచి కూడా 52,600కి వచ్చింది అనుకుందాం. ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది. సో 52,000 నుంచి 52,600కి వచ్చింది కదా స్పాటు. ఎన్ని పాయింట్లు పెరిగింది, 600 పాయింట్లు పెరిగింది. అంటే 52,000కి స్ట్రైక్కి ఎంత ఉండాలి ప్రైసు, 600 రూపాయలు ఉండాలి అంతేనా. ఎందుకంటే ఆ లెవెల్ దాటి వచ్చింది కదా, అండర్లయింగ్ ఎసెట్ దాటిపోయింది, 600 ఉండాలి. ఖాళీ ఎంత ఉంది ఇక్కడ మనకి, 708 రూపాయల 45 పైసలు ఉంది. రఫ్గా 708 రూపాయలు ఉంది. ఉండాల్సింది ఎంత, 600. సో ఎక్స్ట్రా ఎంత ఉంది, 108 రూపాయల 45 పైసలు ఉంది. ఇది మనం ఏమంటామంటే ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అంటాం. ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటిది, ఎందుకుంది అంటే దీన్ని మనం సింపుల్గా ఫస్ట్ టైం వాల్యూ అనుకుందాం, ఓకేనా. ఈ మిగతా ఎక్స్ట్రా ఉన్నది టైం వాల్యూ. అంటే ఏంటంటే ఇంకా మార్కెట్ ఎక్స్పైరీకి టైం ఉంది కాబట్టి సో వాళ్ళు 108 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఈ యొక్క అండర్లయింగ్ ఎసెట్ అనేది కొనుక్కుంటున్నారు. బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అనేది మారుతూ ఉంటుంది టైం వాల్యూ అనేది. ఒరిజినల్ వాల్యూ ఎంత, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత అని ఎవరన్నా అడిగారనుకోండి, 52,000 కాలు ఏం చెప్తాం మనం, ఇంట్రెన్సిక్ వాల్యూ 600, దీంట్లో టైం వాల్యూ అంత 108, సో టోటల్గా ప్రీమియం ఎంత 708 అని చెప్తాం. ఓకే, సో ఫైన్. ఇప్పుడు 52,600 దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 53,000 కాల్ని మనం తీసుకుందాం. దాని యొక్క ప్రీమియం ఎంత ఉంది, 99, రఫ్గా 100 అనుకుందాం. 53,000 ఎంత ఉంది, 100. దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, టైం వాల్యూ ఎంత ఉందని ఎవరైనా అడిగారనుకోండి, ఇందులో ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. ఇంట్రెన్సిక్ వాల్యూ సో టోటల్గా ఆప్షన్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ సింపుల్గా. ఓకే, ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. ఎందుకు, మార్కెట్ అసలు రాలేదు ఇంకా. 53,000 దగ్గరకు వచ్చిందా, రాలా. అందుకని దాని వాల్యూ 0 ప్లస్ టైం వాల్యూ ఉంది. ఇక్కడ ఎంత ఉందో అది మొత్తం కూడా టైం వాల్యూ 99 రూపాయల 45 పైసలు అనేది ఉన్న ఆప్షన్ ప్రీమియం. దాంట్లో మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే 0 అండ్ టైం వాల్యూ అయితే ఉన్నది. సో ఇక్కడ మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అన్ని అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి ఉన్న వాల్యూని ఏమంటామంటే టైం వాల్యూ. అదేవిధంగా పుట్టు విషయానికి వస్తే సో రెండు రివర్స్ అనమాట, అంతేం లేదు. ఇక్కడ చూడండి 52,600 దగ్గర అండర్లయింగ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బై చేస్తున్నాం 52,000 పుట్టు, ఇక్కడికి వచ్చిందా మార్కెట్ కిందకి రాలేదు, ఇక్కడ ఉంది స్పాట్. సో ఇది అవుట్ ఆఫ్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ
ఓటీఎం అంటాం సింపుల్గా. సో దీనికి ఉన్న వాల్యూ ఏదైతే ఉందో 72 రూపాయలు, దీన్ని మనం ఏమంటామంటే టైం వాల్యూ అంటాం. టీవీ టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ రాలేదు, ఎందుకంటే మార్కెట్ ఇలా క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు దీనికి వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, 53,000 పుట్ అనేది తీసుకుందాం. ఓకేనా, 53,000 పుట్టు అక్కడ నుంచి మార్కెట్ ఎంత కిందకి వెళ్ళింది, 52,600, అంటే 400 పాయింట్లు కిందకి వెళ్ళిపోయింది. డెఫినెట్గా దీనికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రీమియం ఎంత ఉంది, 466 ఉంది, అంతేనా. సో దీంట్లో 400 పాయింట్లు ఏమో ఇంట్రెన్సిక్ వాల్యూ, దీనికి వాల్యూ ఉంది ఎందుకంటే ఈ లెవెల్ క్రాస్ చేసి కిందకి వెళ్ళింది కాబట్టి. అందులో టైం వాల్యూ ఎంత ఉందంటే 66 రూపాయలు అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ మనకి హెల్ప్ చేస్తే, ఇక్కడ చూడండి, ఈరోజు ఎక్స్పైరీ అనుకుందాం, ఎజ్యూమ్ చేసుకుందాం, ఈరోజు ఇక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇదేమవుద్దంటే 466లో 400 రూపాయలు మిగిలిద్ది. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, అంటే సింపుల్గా మన లాంగ్వేజ్లో ఒరిజినల్ వాల్యూ, ఉండాల్సిన ఒరిజినల్ వాల్యూ. మనం చిప్స్ ప్యాకెట్ తీసుకుంటాం, దాంట్లో ఎయిర్ తీసేస్తే ఉంటుంది కదా, చిప్స్ ఉంటాయి కదా, అది రియల్గా ఒరిజినల్ వాల్యూ. అట్లాగనే ఇక్కడ కూడా ఓ ఆప్షన్కి ఉన్న టైం వాల్యూ తీసేస్తే ఉండాల్సిన వాల్యూ అంతా 400 పక్కా ఉంటుంది ఎక్స్పైరీ ఇక్కడ క్లోజ్ అయితే. బట్ 66 రూపాయలు ఏమైంది, అది టైం వాల్యూ, టైం దగ్గరకు వస్తున్న కొద్దీ జీరో అయిపోద్ది అనమాట. టైం వాల్యూ 66 రూపాయలు ఏమవుతుందంటే జీరో అయిపోద్ది, ఎందుకంటే టైం లెఫ్ట్ జీరో కదా, మనకి ఎక్స్పైరీ అయిపోయింది ఈరోజు, ఇంకేం టైం లేదు. టైం ఉంటే దీనికి కొంత వాల్యూ ఉంటుంది. సో అదనమాట టైం వాల్యూ అంటాం దీన్ని. ఇక్కడ దాకా అయితే క్లియర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇదేంటంటే సింపుల్ ఫార్ములా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షను ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలంటే స్పాట్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్ట్రైకు 22,500 అనుకుందాం. మార్కెట్ స్పాట్ ప్రైస్ 22,600. ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది స్పాట్ అంటే ఇక్కడ ఉందని చెప్పేసి, కానీ మనం ఏ స్ట్రైక్ని బై చేసాం, కాల్ ఆప్షను 22,500. ఇప్పుడు స్పాట్ ప్రైస్లో నుంచి అంటే సింపుల్గా 22,600లో నుంచి 22,500 అనేది మనకు తీసేస్తే వచ్చింది కదా 100, అది కాల్ ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. దానికి టైం వాల్యూ ఉండొచ్చు, టైం వాల్యూ అనేది ఎన్ని రోజులు ఉంది ఎక్స్పైరీకి అనే దాన్ని బట్టి ఉంటుంది. లాస్ట్ దగ్గరకు వచ్చే కొద్ది టైం వాల్యూ తగ్గుతూ ఉంటుంది, స్టార్టింగ్లో ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి 40 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. సో టోటల్గా ఆప్షన్ ప్రీమియం ఒకవేళ 40 అనుకోండి, టైం వాల్యూ 140 ఉంటుంది. అదేవిధంగా పుట్ ఆప్షన్ వచ్చేసరికి ఇది మనం తీసుకున్న 22,500 పుట్ ఆప్షన్ బై చేసాం అనుకుందాం, స్ట్రైక్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 22,400 దగ్గర అండర్లయింగ్ ఎసెట్ అనేది ఉంది, దాన్ని మనం స్పాట్ ప్రైస్ అంటాం. ఇప్పుడు పుట్ ఆప్షన్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి చూడండి, స్ట్రైక్ ప్రైస్ ఏది, ఇది కదా మనం తీసుకుంది 22,500 మైనస్ స్పాట్ ఎంత ఉంది ఇప్పుడు 22,400. అయితే మనకి 100 ఉంటుంది అనమాట, ఇంట్రెన్సిక్ వాల్యూ 100 ఉంటుంది. అయితే చూడండి ఒకసారి పుట్టుకి చూద్దాం, 22,500 దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేసాం, పుట్టుని బై చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 22,600కి వెళ్ళింది, అంటే పైకి వెళ్ళింది కిందకి రాకుండా. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది, ఇది స్ట్రైక్ ప్రైసు 22,500 మైనస్ స్పాట్ ప్రైస్ ఎంత 22,600, అంటే -100. అంటే ఏంటంటే ఇది వాల్యూని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, ఇది జీరో, అర్థమవుతుందా అది. సో ఇవి కొంచెం డౌట్స్ ఉంటాయి ఇనిషియల్గా, దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి అడగండి, విల్ గెట్ క్లారిఫైడ్.